Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn. మట్టి కాదు మా హక్కు కోసం పోరాటం ఆగేది కాదు చెయ్యి చేతికి కలిస్తే శక్తి పెరుగురా మాదిగగలం గర్జించురా డప్పు కొట్టరా మాదిగగలం వినరా బ్రాహ్మణ ముందుంటే భయం లేదురా డప్పు కొట్టరా గట్టిగా కొట్టరా చీకటి రోజులు పోయే సమయం వచ్చిందిరా అవమానాల బంధాలు తెంచే వేళలదిరా బ్రహ్మనాడుగు వేసే దారి చూపుతుందిరా సమానత్వం కోసం జ్వాలలేరా మట్టి నుంచి మేలు పుట్టే గుండె మాదిరా మౌనం విడిచి నినదించే వేళ ఇదిరా ఒక్క మాట ఒక్క అడుగు మార్పు మొదలురా న్యాయం కోసం నిలబడితే గెలుపు మనదిరా డప్పు కొట్టరా మాదిగగలం వినరా బ్రాహ్మణ ముందుంటే భయం లేదురా డప్పు కొట్టరా గట్టిగా కొట్టరా మాదిగగలం దేశమంతా వినిపించరా న్యాయం గెలుస్తుంది ముందుకు సాగరా ఎంఆర్పిఎస్ దళిత రాజకీయ ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంను ఒంగోలు అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ప్రసాదించిన రాజ్యాంగ హక్కులను కేవలం మతం పేరుతో కాలరాయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. ప్రస్తుతం జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ నిర్వహిస్తున్న అధ్యయనం మా హక్కుల సాధనకు ఆఖరి అవకాశమని 4 ఏళ్లుగా జరుగుతున్న ఈ పరిశీలనలో దళిత క్రైస్తవుల వాస్తవ స్థితిగతులను బలంగా నిరూపించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి దళిత క్రైస్తవులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని, వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ పోరాటంలో అన్ని ప్రజా సంఘాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు బిల్లా చెన్నయ్య, దళిత ఐక్యవేదిక వ్యవస్థాపకులు చప్పిడి వెంగళరావు, మాల ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తులిబిల్లి అశోక్, మాల జేఏసీ జిల్లా అధ్యక్షులు కొండలరావు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిడితోటి శోభన్ బాబు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కో కన్వీనర్ పానుగంటి శాలంరాజ్ మాదిగ, ఆలూరి చిరంజీవి మాదిగ, కొమ్మూరి గరటయ్య మాదిగ, కొమ్మూరి సుధాకర్ మాదిగ, రేణముల మాధవ్ మాదిగ, గంధం ఇర్మియా మాదిగ, పల్లెపోగు త్రిపుర మాదిగ, ముంగర నాగార్జున మాదిగ, మల్లెల ప్రసాద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. అండగా నిలబడటం కోసం
భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక కుట్రలను తిప్పికొట్టడం కోసం దళితులను, దళిత క్రైస్తవులను సంఘటితం చేసి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అంబేద్కర్ వాదాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా అడుగులేయాల్సిన సందర్భం వచ్చిన తరుణంలో జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి తమ్ముడు రావినూతల కోటి మాది గారికి, కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు, అన్న, దళిత ఉద్యమ ప్రస్థానం కన్నా ముందే హేతువాద ఉద్యమం నుంచి దళిత ఉద్యమం, ఆ దళిత ఉద్యమం అనంతరం కూడా దళితుల కోసం తమ జీవితాన్ని అంకితం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు నడుస్తున్నటువంటి పెద్దలు అన్న డాక్టర్ చెప్పడి వెంకటరమణ గారికి, అదేవిధంగా చందన్నకు, మాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు, అంబేద్కర్ భావజాలంతో అడుగులేస్తూ సమతా మమతల్ని సమాజానికి అందించుతున్నటువంటి తమ్ముడు అశోక్, అదేవిధంగా శోభన్కు, నా చిరకాల మిత్రుడు, మాల సంఘాల జేఏసీ ప్రకాశం జిల్లా చైర్మన్ కుండలకు, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఆది నుంచి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ప్రత్యేకంగా నాకు కూడా తమ తోడ్పాటును అందిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు అన్న శాలెం రాజు గారికి, మా అన్న గరటయ్య గారికి, తమ్ముడు చిరంజీవికి, ఇరిమియాకు, త్రిపురాకు, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున సామాజిక నమస్కారం. నేను చాలా వాస్తవంగా ఆ సబ్జెక్ట్ అంతా చెప్పాలంటే 40 నిమిషాలు, 45 నిమిషాలు. ఇప్పుడు అంతసేపు నేను చెప్తే మళ్ళీ మీరు తిరిగి లేచి తిరుగుబాటు చేసేట అణిచివేతల నుంచి తిరుగుబాటు వస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని అణిచేయాలనే ప్రయత్నం కాకుండా ఒక్క కుట్రను మాత్రం మీ దృష్టి తీసుకొస్తాను. ఇప్పుడు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏ ఆర్డర్న ఆధారం చేసుకుని ఇచ్చింది? 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను ఆధారం చేసుకొని ఇచ్చింది. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను ఆధారం చేసుకొని ఇచ్చింది. మరి 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్ని ఆధారం చేసుకొని ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చే ముందు మరి 1950 నాటి ఆర్డర్ని పక్కన పెట్టి ఇది 1950 నాటి ఉత్తర్వు, ఈ ఉత్తర్వులో షెడ్యూల్ జాబితాలో పేర్కొన్న కులాలు, జాతులు లేదా తెగలను ఆయా రాష్ట్రాలకు సంబంధించి షెడ్యూల్ కులాలుగా పరిగణించాలి. ఆర్టికల్ 3, హిందూ లేక సిక్కు మతం, బౌద్ధ మతం కంటే భిన్నమైన మతాన్ని స్వీకరించిన ఏ వ్యక్తి షెడ్యూల్ కులాల సభ్యుడిగా పరిగణించబడరు అని 1950లో ఎవరిచ్చారు? ఆనాడు రాష్ట్రపతిగా ఉండబడినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ఆర్డర్ ఇచ్చారు. అయితే ఈ 50లో ఆర్డర్ వస్తే 1956లో సిక్కులను, 1990లో బౌద్ధులను రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ హోదా కల్పించింది ప్రభుత్వం. నేను ఎక్కువ లోతుకి వెళ్లకుండా మీకు చెప్తాను. 50లో వచ్చింది. 50లో వచ్చే క్రమంలో చెప్పింది హిందూ లేదా సిక్కు మతం కంటే భిన్నమైన మతాన్ని, అంటే హిందూ లేక సిక్కు బౌద్ధ మతం కంటే భిన్నమైన మతం ఏది? క్రైస్తవ మతం. అంటే ఉద్దేశపూర్వకంగా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే మీకు ఎస్సీ హోదా ఉండదు అని చెప్పని 1950లో ఇచ్చింది. అదే 1950లో వచ్చిన సెక్షన్ తర్వాత 1956లో సిక్కులని, 1990లో బౌద్ధుల్ని రాజ్యాంగ సవరణ ద్వారా మళ్ళీ వాళ్ళకి ఎస్సీ హోదా ఇచ్చింది. అయితే ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే 1950 అనుకుంటే ఇప్పుడు ఎంత? 2026. 2026 అంటే ఎన్ని సంవత్సరాలు? దాదాపు 76 సంవత్సరాలు. 76 సంవత్సరాల తర్వాత ఈ ప్రమాదం ఎందుకు ముంచుకొచ్చింది? ఈడ మనం గమనిస్తే 76 సంవత్సరాల తర్వాత ఈ ప్రమాదం ఎందుకు ముంచుకొచ్చిందని గమనిస్తే, ఒకనాడు ఈ దేశాన్ని పరిపాలించింది లౌకికవాద శక్తులు పరిపాలించారు. ఈ దేశంలో లౌకిక రాజ్యం పరిపాలనలో ఉంది.
లౌకిక రాజ్యం పరిపాలనకు రావడానికి కారణం ఏంది? మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం. ఈ దేశంలో ప్రతి వ్యక్తిని ప్రాతిపదికగా తీసుకున్నప్పుడు ఆ వ్యక్తికి హక్కులు ఉండాలి అని చెప్పని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి భారత రాజ్యాంగంలో హక్కుల్ని ఏర్పాటు చేశాడు. ఆర్టికల్ 12 నుంచి మొదలుకుంటే ఆర్టికల్ 35 వరకు మనకి ప్రాథమిక హక్కుల్ని ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేస్తుంటే ఆయన ఏం చెప్తాడు ఈ దేశానికి? ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలి అని చెప్పని కోరుకుంటూ మనకి భారత రాజ్యాంగాన్ని ఆయన మనకిచ్చాడు. ఆ ఇచ్చే క్రమంలో హక్కులు ఇచ్చాడు. ఆయన మనకి ఎందుకు హక్కులు ఇచ్చాడు? ఇందాక మనం ఒక విషయం గమనించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న పుట్టాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న పుట్టాడు. అంటే ఇప్పటికి ఎన్ని జయంతులు చేసుకున్నాం మనము? 135వ జయంతిని చేసుకున్నాం. ఆనాడు ఈ దేశంలో అంటరాంతరం ఎట్టుంది? ఆనాడు ఈ దేశంలో అస్పృశ్యత ఎలా ఉంది? కనీసం మనల్ని మనుషులుగా కూడా గౌరవించకుండా ఉంది. ఆ మనుషులుగా కూడా గౌరవించకుండబడిన సమాజంలో ఈ యుగానికి దేవుడుగా, ఈ దళితులకు దేవుడుగా పుట్టినటువంటి అంబేద్కర్ గారు ఈ సమాజంలో ఉండబడినటువంటి నిమ్న వర్గాలకు అండగా నిలబడటం కోసం ఆయన మహాయజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞం ఏంది? ఆనాడు మనం చదువుకుంటే 4 పోసారు, చదువు వింటే చెవుల్లో సీసం పోసారు, మూతికి ముంత కట్టారు, మొలకి తాటాకు కట్టి దూరంగా నెట్టివేయబడిన సమాజంలో పుట్టిన ఆయన ఈ అంటరాంతరాన్ని, అస్పృశ్యతను ఎదుర్కొని చదువుకున్నాడు. ఆయన ఎంత చదువుకున్నాడు? గొప్ప చదువు చదువుకున్నాడు. ఆ చదువుకోబడినప్పుడు ఆయన తీసుకోబడింది ఏంది? గతాన్ని విస్మరించిన వాడు భవిష్యత్తును నిర్మించలేడు అని చెప్పని అంబేద్కర్ గారు ఒక సూక్తి ఆయన అనుకున్నాడు. గతాన్ని విస్మరిస్తే భవిష్యత్తుని నా జాతులకి నేను అందివ్వలేనని చెప్పి అంబేద్కర్ గారు ఆశించారు కనుక ఆనాడు ఉండబడినటువంటి అంటరాని సమాజంలో ఆయన గొప్ప చదువుకొని గతాన్ని ఎక్కడ మర్చిపోకుండా ఆయన బరోడా మహారాజ్ దేశంలోనే మొట్టమొదట లండన్కి వెళ్ళి, దేశంలోనే విదేశాలకు వెళ్ళి మొట్టమొదటి చదివినటువంటి దళితుడు ఎవరన్నా ఉన్నారనుకుంటే ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన అంత గొప్ప చదువుకోబడినటువంటి అంబేద్కర్ గారు ఏమయ్యాడంటే ఈ దేశానికి ఏమయ్యాడంటే త్వరగరాని పొయ్యిగా మారాడు అనుకోవచ్చు. అంటే పదవ మోటుగా అనాలని ఉంది కానీ గబక్కన అంటే బాగుండదని చెప్పి వెనక్కి తీసుకుంటున్నాను, మింగేసా దాన్ని. అంటే అయ్యాడు. ఎందుకు అయ్యాడు అంటే స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ప్రణాళికాబద్ధమైన రాజ్యాంగం కావాల్సి వచ్చింది. ఆ రాజ్యాన్ని ఎవరు ఇవ్వగలరని చెప్పని గాంధీ లాంటి వాళ్ళు, నెహ్రూ లాంటి వాళ్ళు వీళ్ళు కూర్చొని భజనాలు చేస్తా విదేశాలు తిరుగుతున్నారంట. విదేశాలు తిరుగుతుంటే ఆ విదేశాల్లో ఉండబడిన వాళ్ళు చెప్పారంట, ఒరే బాబు మా దేశంలో మేధావులు ఎక్కడున్నారా? మీ దేశంలోనే మేధావు ఉన్నాడు, మీ దేశంలోనే దార్శనికుడు ఉన్నాడు, మీ దేశంలోనే ప్రపంచాన్ని అధ్యయనం చేసినటువంటి గొప్ప ప్రపంచ మేధావి మీ దేశంలో ఉన్నాడు, ఆయనే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన దగ్గరికి వెళ్ళిన మీకు రాజ్యాంగం ఇస్తాడని చెప్పారంటే గత్యంత లేని పరిస్థితులు ఆనాడు ఉండబడిన పాలక వర్గాలు అంబేద్కర్ గారి దగ్గరకు వచ్చి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం కమిటీ అని చెప్పని ఆ హక్కు కూడా మళ్ళీ మొత్తం అంబేద్కర్కి ఇస్తే అంబేద్కర్ ఎక్కడ మొత్తం ఆయనకి ఇష్టపచ్చినట్టు చేసుకుంటాడని చెప్పి కొంతమంది కమిటీ వేస్తే ఆయన అదృష్టం, మన అదృష్టమో లేదంటే వాళ్ళ దురదృష్టమో తెలియదు కానీ ఆ కమిటీలు వేసినప్పుడు ఎవడు పని చేయలేదు, ఈయన ఒకే పని చేయాల్సి వచ్చింది. అయితే అంబేద్కర్ గారు చేసింది ఏంది మనకి అంటే ఆనాడు ఆయన అనుభవించిన అంటరానితనం, ఆనాడు ఆయన అనుభవించిన అవమానాలు, ఆనాడు ఆయన అనుభవించిన అస్పృశ్యత నా తరాలు అనుభవించకూడదని చెప్పని ఈ హక్కులు ఇచ్చే క్రమంలో మనకి రిజర్వేషన్లు కూడా ఇచ్చాడు. ఆ రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు మనం కూడా మాట్లాడుకున్నాం, గాంధీ లాంటి వాళ్ళు వ్యతిరేకించారు. కానీ వ్యతిరేకించిన గాంధీ లాంటి వాళ్ళు కనీసం చచ్చిపోతాడేమని చెప్పి గాంధీ ప్రాణాలు కాపాడటం కోసం ఆయన నాకు దళిత స్థానం కావాలని కోరుకోబడిన ఆయన చివరికి రిజర్వేషన్లకి ఆగాల్సి వచ్చింది. ఆ రిజర్వేషన్ వచ్చింది. ఆ రిజర్వేషన్ ఇచ్చే క్రమంలో వాళ్ళకి భారత రాజ్యాంగంలో సంపూర్ణంగా ఏముందనేది 1950 దాకా ఎవరికి తెలియదు. 1950 దాకా రాజ్యాంగం ఇచ్చాడు. రాజ్యాంగం ఇచ్చిన తర్వాత, రాసిన తర్వాత, ఆర్టికల్స్ అని పెట్టిన తర్వాత మనకి రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26 నుంచి మనకి సంపూర్ణంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ ఎప్పుడైతే సంపూర్ణంగా 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో అప్పుడు రాజ్యాంగాన్ని అందరూ చూడటం మొదలుపెట్టారు. అందులో ఏం కనపడుతున్నాయి? ఇక నీకు ఒక దేశంలో ఉండబడిన ప్రతి మనిషికి హక్కు, ఒక వ్యక్తికి దానికి హక్కులు కావాలని చెప్పని, హక్కు వ్యక్తి ప్రాతిపదికన సమాజంలో హక్కులు కావాలని చెప్పని ఏర్పాటు చేసిన ఈ రాజ్యాంగంలో ప్రతి మనిషికి సమానత్వం ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, ఓటు హక్కు ఇచ్చాడు, మత స్వేచ్ఛ ఇచ్చాడు. ఇవన్నీ హక్కులు పొందుపరచడంతో పాటు నిమ్న వర్గాలకి రిజర్వేషన్స్ కూడా పొందుపరచడంతో అగ్రకుల సమాజానికి కన్నుగుట్టింది. ఆనాడు పాలక వర్గం
జనవరి 26న అంటే 1950 జనవరి 26న భారత రాజ్యాంగం గణతంత్రంగా అమల్లోకి వస్తే 1950 ఆగస్టు 10వ తారీఖున ఈ జీవో వచ్చిందన్న విషయాన్ని కూడా మనం మర్చిపోగలుగుతున్నాం. అంటే జనవరి 26న గణతంత్రమైంది, 1950 ఆగస్టు 10వ తారీఖున రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చింది. ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే మన రిజర్వేషన్ని లేకుండా చేయడం. అది ఎప్పుడు మొదలైంది? 50లో మొదలైంది. కానీ 50లో మొదలైన తర్వాత ఆయన ఇచ్చినటువంటి హక్కుల ద్వారా, ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి ఫలాలు అనుభవిస్తున్నటువంటి దళిత సమాజం నాకు తిప్పి కొట్టుకుంటూ ఇక్కడ దాకొచ్చింది. ఆ క్రమంలో చాలా చెప్పుకోవచ్చు మనం. అది 1985లో కారంచేడు ఉద్యమం రావటమా, లేదంటే దానికి ముందు అంబేద్కర్ లాంటి మహానుభావులు, జగ్జీవన్ లాంటి మహానుభావులు దాన్ని కాపాడుకునే దగ్గర, నిలబెట్టుకునే దగ్గర ప్రయత్నం చేయడం అంటే హక్కులు నిలబడ్డాయి. కానీ ఈ హక్కుల్ని, ఈ రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర 12 సంవత్సరాల దాకా పరిపాలించిన వాళ్ళకి లేదు. భారత రాజ్యాంగాన్ని సమూలంగా నాశనం చేయాలనే ఆలోచన ఈ దేశాన్ని గత 12 సంవత్సరాల క్రితం దాకా పరిపాలించినటువంటి శక్తులకు ఎవరికి లేదు. ఇప్పుడు ఎవరికి వచ్చింది ఆలోచన? గత 12 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ పరిపాలిస్తున్న వాళ్ళకి వచ్చింది. ఆ పరిపాలిస్తున్న వాళ్ళు ఏ పేరు మీద పరిపాలిస్తున్నారు? ఒక్కసారి మనకు చూద్దాం. ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్ పరిపాలించింది. కాంగ్రెస్ పరిపాలిస్తే కాంగ్రెస్ జెండా ఏముంటది? కాంగ్రెస్ ఎజెండా ఏముంటది? కాంగ్రెస్ జెండాలో హిందూ మతం ఉంటుంది, కాంగ్రెస్ జెండాలో క్రైస్తవ మతం ఉంటుంది, కాంగ్రెస్ జెండాలో క్రిస్టియన్ మతం ఉంటుంది, మధ్యలో అశోకుని. అంటే కాంగ్రెస్ జెండా ఎజెండా ఏంటి? ఈ దేశము సమానత్వం ఉండాలి, ఈ దేశంలో స్వేచ్ఛ ఉండాలి, ఈ దేశంలో సౌభ్రాతృత్వం ఉండాలి, ఈ దేశం లౌకిక రాజ్యంగా ఉండాలని చెప్పనే కాంగ్రెస్ పార్టీ ఆలోచించి తన ఎజెండాగా పెట్టుకుంది. మరి ఇప్పుడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ఎజెండా ఏంది? ఇప్పుడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ ఎజెండా ఏంది? మనువాదపు ఎజెండా. వాళ్ళ ఎజెండా ఏంది? రామ మందిర నిర్మాణం. వాళ్ళ ఎజెండా ఏంది? ఈ దేశంలో హిందువులు తప్ప ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ వేరొకళ్ళు ఎవరు ఉండొద్దు, ఈ దేశం మొత్తము హిందూ దేశంగా ఉండాలి, హిందూ రాష్ట్రంగా ఉండాలి, ఒకే జెండా కింద ఉండాలనేటువంటి భావజాలం ఎవరిది? ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి పాలకుడిది. మరి ఈ దేశాన్ని మనకిచ్చినటువంటి రాజ్యాంగంలో మనకు ఉండబడిన దాని ప్రకారంగా లేదా లౌకిక వాదంగా మనం చూసుకుంటే ఇక్కడ క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు. అన్ని మతాలు, అన్ని కులాలు. ఇక్కడ ఎన్ని కులాలు ఉన్నాయి? ప్రపంచంలో ఏ దేశంలో లేని కుల వ్యవస్థ భారతదేశంలో ఉంది కదా. ఇన్ని కులాలున్నా, ఇన్ని వర్గాలున్నా, ఇన్ని మతాలున్నా అందరం కలిసి ఉండడానికి కారణం ఏంది? ఈ దేశము లౌకిక రాజ్యం కావడము, ఈ దేశము లౌకికవాద రాజ్యం కావడము. అందుకే మన దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పని మాట్లాడుతుంది. మరి ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని ఇప్పుడు ఈరోజు చెడగొట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది ఎవరు? ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని ఈరోజు లేకుండా చేసి కుట్ర చేస్తుంది ఎవరు? ఈరోజు ఉండబడినటువంటి సూటిగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ కుట్రలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉంది? ఒక్కసారి భారతీయ జనతా పార్టీ చెప్తుంది, నాకు 400 సీట్లు ఇస్తే, నాకు 400 సీట్లు ఇస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేసి మనుధర్మాన్ని భారత రాజ్యాంగంగా చేస్తాము అని చెప్పని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. దురదృష్టం ఏంటంటే మన 240 వచ్చింది. పొరపాటున కానీ మన 400 సీట్లు వచ్చినట్టయితే, పొరపాటున మన 400 సీట్లు వచ్చినట్టయితే వెంటనే తక్షణమే మొదలుపెట్టే ప్రక్రియ ఏంటంటే భారత రాజ్యాంగాన్ని తీసేసి, అంబేద్కర్ వాదాన్ని తీసేసి, లౌకికవాదాన్ని తీసేసి మనుధర్మాన్ని భారత రాజ్యాంగంగా తీసుకొచ్చి మళ్ళా ఈ దేశంలో దళితులు చదువుకుంటే 4 పోసేవాళ్ళు, చదువుకుంటే శేషం పోసేవాళ్ళు మళ్ళా ఊరికి దూరంగా నెట్టివేయబడే వాళ్ళని నెట్టివేయబడడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు మన హక్కులు హరించడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఎంత హరించడం కోసం ప్రయత్నం చేస్తుంది? ఇప్పుడు మనం అనుకుందాం 50లో ఈ ఆర్డర్ వచ్చింది, 50లో ఈ ఆర్డర్ వచ్చింది. 1953లోనే కాగా కలేష్కర్ కమిషన్ పడింది. 1953లో దేని మీద? దళిత క్రైస్తవుల్ని ఎస్సీ ముఖ్యపాల మీద 1953లో కాగా కలేష్కర్ కమిషన్ పడింది. అదేవిధంగా 1965లో కుమార్ పిళ్ళై కమిటీ పడింది. ఈ పిళ్ళై కమిటీ కూడా ఏం చెప్పింది? మతం మారిన తర్వాత కూడా దళిత క్రైస్తవుల సామాజికంగా ఆర్థికంగా ఉన్నారు, వారికి రిజర్వేషన్లు అవసరం అని చెప్పని పిళ్ళై కమిటీ చెప్పింది. వీళ్ళతో పాటు మూడో కమిటీగా జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వేశారు. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసింది. ఈ కమిషన్ ఎవరు వేశారు? కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది, 2004లో వేసింది. ఈ కమిషన్ మొత్తం దేశం మొత్తం కూడా విచారించిన తర్వాత దళిత క్రైస్తవుల స్థితిగతులు అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు కూడా సిఫార్సు చేశారు. ఎస్సీ హోదాను మతంతో ముడిపెట్టకూడదని, హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకే పరిమితమైన ప్రస్తుత నిబంధనను తొలగించి దళిత క్రైస్తవులకు మరియు దళిత ముస్లింలు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలని స్పష్టం చేసింది. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలని
ఈ కమిషన్ సూచించింది. ఈ కమిషను సూచించింది. అదేవిధంగా దేశ్ముఖ్ కమిషన్ పడింది, సచార్ కమిషన్ పడింది. ఎన్ని కమిషన్లు పడినా సచార్ కమిషన్ 2005లో పడింది, దేశ్ముఖ్ కమిషన్ 2008లో పడింది. ఈ కమిషన్లన్నీ ఏం చెప్పినాయి? ఈ కమిషన్లు ఏం చెప్పినాయి? మతం మారినా దళితుల సామాజిక ఆర్థిక స్థితిగతులు మారలేదు కాబట్టి వాళ్ళకి ఎస్సీ హోదా ఉండాల్సిందే అని చెప్పని ఇన్ని కమిషన్లు చెప్పినాయి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసింది? 2004లో వేసినటువంటి రంగనాథ మిశ్రా కమిషన్ స్పష్టంగా చెప్పింది. 2007లో రిపోర్ట్ ఇచ్చింది. 2007లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆనాడు ఉండబడిన కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది. 2009 నుంచి ఎవరు వచ్చారు అధికారంలోకి? 2014 నుంచి ఇక్కడికి ఎవరు అధికారంలోకి వచ్చారు? బీజేపీ వచ్చింది. బీజేపీ వచ్చినాక ఏం చేసింది? బీజేపీ కూడా కమిషన్ వేసింది, జస్టిస్ బాలకృష్ణ కమిషన్ వేసింది. జస్టిస్ బాలకృష్ణ కమిషన్ ఇప్పటికి ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది, కమిషన్ విచారిస్తా ఉంది. ఆ కమిషన్ నివేదిక రావాల్సిన అవసరం ఉంది. కానీ నిజంగా భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగంలో ఉండబడిన హక్కుల్ని, దేశంలో ఉండబడిన ప్రజల మనోభావాలని గౌరవించి ముందుకు తీసుకెళ్తామనే భావన ఈ భారతదేశంలో ఉండబడిన అందరూ మనం ప్రమాణం చేస్తాం కదా, భారతదేశంలో నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పని చేస్తున్నాం కదా. మరి భారతీయులందరూ నా సహోదరులు అనుకుంటే ఈ దేశంలో ఉండబడిన వీళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఎస్సీ హోదా ఇవ్వాల్సిందని చెప్పని సిఫార్సు ఆల్రెడీ రంగనాథ మిశ్రా కమిషన్ చేసినప్పుడు వాటిని అమలు చేయకుండా ఈ భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఏం చేసింది? కేజీ బాలకృష్ణ కమిషన్ వేసింది. అది ఎంక్వైరీలో ఉండగానే సుప్రీంకోర్టు తీర్పు పెట్టొస్తుంది. అంటే దాదాపు 6 కమిషన్లు పడ్డాయి. 6 కమిషన్లు కూడా దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి, ఎస్సీ హోదా ఇవ్వాలని 6 కమిషన్లు చెప్పినప్పటికీ కూడా ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు రావడం వెనక ఉద్దేశం అంతే. ఇందాక అన్నోళ్ళు చెప్పినట్టు ఒకే అనుకుందాం. నేనంటున్నా, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఒకే ఎజెండాతో ముందుకు పోవాలనుకున్నప్పుడు ఒక్కొక్కరిని ఎదుర్కొంటుంది. రాముడి కాలంలో ఆంజనేయుడు దొరికాడు మన దక్షిణ భారతంలో. మన దక్షిణ భారతంలో అట్లాగే ఈనాటి కాలంలో కూడా ఒక ఆంజనేయుడు దొరికాడు. ఆ ఆంజనేయుడు ఏం చెప్తాడు? ఒకనాడు హైదరాబాద్ వేదిక మీద ఏం చెప్పాడు? అన్నా నేను మీకు దక్షిణాదిలో లక్ష్మణుడుకుంటా అని. అందరూ మన వాళ్ళు ఏమనుకున్నారంటే మోడీ రాముడు, ఈయన లక్ష్మణుడు అని చెప్పని అనుకున్నారు. కానీ లక్ష్మణుడి పాత్ర మరొకసారి మీ దృష్టి తీసుకొస్తా. లక్ష్మణుడు రాముడు వాళ్ళ నాన్న అడవికి పొమ్మంటాడు. రాముడు పోతున్నప్పుడు రాముడు ఎనికిడితే సీత కూడా, అరే నువ్వు పోతున్నావు కదా నేను కూడా వస్తానని చెప్పి సీత కూడా పోతుంది. అప్పుడు రాముడు సీత పోతున్నప్పుడు లక్ష్మణుడు వస్తాడు. అన్నా మీ ఇద్దరు కాపలా కాయడానికి నేను వస్తానన్నా అని. అప్పుడు రాముడు అంటాడు, అరే నీకు పెళ్ళయింది, వద్దు ఉండు బాబు అని చెప్తాడు. లేదన్నా నీకు వచ్చి నేను సాయం చేయాల్సిందే అంటాడు. సరే రమ్మంటాడు. రమ్మన్నప్పుడు రాముడు లక్ష్మణుడికి పెళ్ళయింది కదా, లక్ష్మణుడి భార్య ఊరిమిల వస్తుంది. వచ్చి సరే మీ నాన్న బొమ్మన్నాడు, మీ అన్న పోతున్నాడు ధర్మం, మీ అన్నని కిడితే మీ ఎదురు పోవడం న్యాయం, మరి నువ్వెందుకు పోతున్నావు? సరే నువ్వు పోతున్నావు బాగానే ఉంది, మరి నా సంగతి ఏంటని అడిగిద్ది. ఎవరు? ఆయన లక్ష్మణుడి భార్య ఊరిమిల అడిగిద్ది. నువ్వు పోతున్నావు బాగానే ఉంది, మీ అన్న పోతున్నాడు, మీ అన్నని కిడితే నీ వదిలి పోతుంది, సరే నువ్వు పోతున్నావు, మరి నా సంగతి ఏంటని అడిగితే ఏ మగాడైనా ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తాడు? కట్టుకున్న భార్యని మధ్యలో చేయడు కదా వాడు. ఏం చేయాలి? సరే రా నాతో పాటు మన్నా వదులతో పాటు మన ఇద్దరు కూడా పోదాం అనాలి. కానీ లక్ష్మణుడు ఏం చేశాడంటే కాదు నేను మన్నా వదులు కాపురం చేస్తుంటే నేను కాపురం కాయాలి, మన్నా వదులకి నేను రక్షణగా ఉండాలి, మన్నా వదులకి నేను సేవ చేయాలి కాబట్టి నువ్వు వద్దు అంటాడు. మరి నా సంగతి ఏంటంటే అప్పుడు లక్ష్మణుడు ఊరిమిలకు ఒక శాపం పెడతాడు. ఏం శాపం అంటే నేను వచ్చేంత వరకు 14 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసుకొని మేము వచ్చేంత వరకు నువ్వు నీ కోరికలని, నీ ఆలోచనల్ని, నీ ఆశల్ని, నీ వాంఛలను చంపుకొని నిద్రావస్థలో ఉండు అని చెప్పని నాకు శాపం పెట్టి లక్ష్మణుడు వాళ్ళ అన్నతో వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పండి లక్ష్మణుడి పాత్ర ఏంది? ఇప్పుడు నేను దక్షిణ భారతంలో నీకు లక్ష్మణుడిగా ఉంటానంటే లక్ష్మణుడి పాత్ర ఏంది? ఈ దక్షిణ భారతదేశంలో ఉండబడిన దళితుల్ని, గిరిజనుల్ని, క్రైస్తవుల్ని, ముస్లింల్ని, సమస్త సమాజాన్ని నిద్రావస్థలోకి నెట్టి ఈ సమాజాన్ని మునిసంకరిస్తానని చెప్పి మాట ఇచ్చినట్టే కదా. ఆ మాట ఇచ్చిన దానిలో భాగమే అనుకుందాం. ఓకే, ఒకవేళ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు అది మనం వేసింది కాదు. నేను 2023 వరకు అక్కడే ఉన్నాను కదా. 2023 వరకు మన పిటిషన్ లేదు, మన సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు. పంజాబ్ చేసిన న్యాయ పోరాట ఫలితంగా ఆ తీర్పు వచ్చింది. సరే ఆ తీర్పు ఒకవేళ సుప్రీంకోర్టుకి నరేంద్ర మోడీ చెప్పించాడని చెప్పి ప్రచారం జరుగుతున్న మాట వాస్తవం అనుకుంటే అది వాస్తవం అయితే మరి ఈ తీర్పు వచ్చింది. రామ మందిరం తీర్పు, బాబ్రీ మసీద్ ఉంది.
బాబ్రీ మసీదుని కూల్చి రామ మందిరం కట్టారు. మరి రామ మందిరం కట్టమని చెప్పి తీర్పిచ్చింది ఎవరు? సుప్రీంకోర్టే. ఆ తీర్పు ఇప్పించింది ఎవరు? ఇదే బీజేపీ. ఎస్సీ వర్గీకరణ ఒక చేయమని చెప్పి తీర్పిచ్చింది ఎవరు? బీజేపీ. మరి ఈ రోజు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు చేయమని చెప్పి తీర్పిచ్చింది ఎవరు? ఇదే బీజేపీ కాదా? మరి ఇదే బీజేపీ తీర్పిస్తే ఈ రోజు మనోడు తమ్ముడు మనాడు మాట్లాడాడు, ఎవరు మన జయరాజు మాట్లాడాడు, పుస్తకాలు ముందేసుకొని అన్ని తిరగ తర్వాత ఎదుగుతున్నారు. ఏం ఎదుగుతున్నారంటే, అయ్యా ఈ దేశంలో నేను హిందువుని అని చెప్పే ప్రయత్నం. మేము హిందువులమి, మాది కూడా హిందువులమి, కృష్ణుడు మా బావ, జామవంతుడు మా తాత, అరుంధతి మా అక్క అని చెప్పే ప్రయత్నం చేస్తూ మేము హిందువులమి అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఓకే, నువ్వు హిందువు కాదని కూడా అన్నాడు. ఈ భారతదేశంలో పుట్టినోడు ప్రతి ఒక్కరు హిందువే కదా, ఈ భారతదేశంలో జీవించాడు ప్రతి ఒక్కరు హిందువే కదా. మరి హిందువు ఉన్నప్పటికీ కూడా ఈ భారతదేశం లౌకిక రాజ్యం కాబట్టి, ఈ భారతదేశం లౌకికవాద దేశం కాబట్టి ఇక్కడ నీకు మత స్వేచ్ఛ ఉంది. ఆ మత స్వేచ్ఛ ఆర్టికల్ 25 ప్రకారం ఆ మత స్వేచ్ఛ తను 14 సంవత్సరాలు నిండిన ప్రతి మనిషి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మనిషి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి ఆచరించి అనుసరించే హక్కు ఎవరిచ్చాడు? మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. ఈ రోజు నీకు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయినటువంటి మత స్వేచ్ఛకి ఉటంకిస్తూ, మత స్వేచ్ఛనికి ధ్వంసం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వస్తే ఆ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ యుద్ధం చేయకుండా ఎవరి మీద యుద్ధం అవుతుంది? బ్రాహ్మణుల మీదకి యుద్ధం అవుతుంది. అంటే బ్రాహ్మణులు ఏం చేశారు? ఓకే, ఒకనాడు ఆనాడుండబడిన అగ్రకుల సమాజం, ఆనాడుండబడినటువంటి వర్ణ వ్యవస్థ, మనుధర్మ వ్యవస్థ, బ్రహ్మముఖాన బ్రాహ్మణులు పుట్టారని, భుజాల నుండి క్షత్రియులు పుట్టారని, ఊరిల నుండి వైశ్యులు పుట్టారని, పాదాల నుండి శూద్రులు పుట్టారని వర్ణ వ్యవస్థ 4 భాగాలు చేస్తే ఈ రోజు హిందూ దేశంలో హిందూ ధర్మము, సనాతన ధర్మము కుల వ్యవస్థను తీసుకొచ్చి మనం దూరంగా నెట్టివేసే ప్రయత్నం చేసింది. ఓకే, ఆ నెట్టివేసే ప్రయత్నం చేసింది అంటే మనల్ని ఎంత నెట్టివేసింది? అనేక రకాలుగా మనల్ని దూరంగా పెట్టింది. గుడిలోకి రానిలా, బడిలోకి రానిలా, కనీసం మనల్ని మనుషుల్లా కూడా చూడాల. మనుషుల్లా కూడా చూడనటువంటి ఆ వ్యవస్థ ఉంటేనే కదా మహానుభావుడు అంబేద్కర్ వచ్చి మన జీవితాల్లో వెలుగులు నింపింది. ఆనాడు ఆయన కుల నిర్మూలన కావాలని కోరుకున్నాడు. ఆ కుల నిర్మూలన కావాలని అనేక సంస్కరణవంతమైనటువంటి రూపాలని మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఆ కుల నిర్మూలన జరగడానికి అవకాశం లేదనుకున్నప్పుడే కదా ఈ భారత రాజ్యాంగం మనకి. గుర్తుపెట్టుకోండి నా అన్నలారా, తమ్ములారా, మనము క్రైస్తవులమా, హిందువులమా, ముస్లింలు అనేది పక్కన పెట్టుకుంటే క్రైస్తవులకి బైబిల్ ఎంత ముఖ్యమో, ముస్లింలకి ఖురాన్ ఎంత ముఖ్యమో, హిందువులకు భగవద్గీత ఎంత ముఖ్యమో, ఈ భారతదేశంలో నివసించే ప్రతి మనిషికి ఈ భారత రాజ్యాంగం కూడా ఎంత ముఖ్యమైన విషయం కూడా మనం మర్చిపోవు. ఈ రోజు నువ్వు ఏ మతాన్ని స్వీకరించాలన్నా, ఏ వర్గాన్ని స్వీకరించాలన్నా, ఏ గుడికి వెళ్ళాలన్నా, ఏ బడికి వెళ్ళాలన్నా నీ జీవన విధానాన్ని చెప్పడం కోసమే ఈ భారత రాజ్యాంగం ఉంది. ఈ భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా భారత రాజ్యాంగ ధ్వంసానికి కుట్ర జరుగుతూ ఉంది. అది భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఆ భారతీయ జనతా పార్టీ చేసే కుట్రలో భాగమే ఈ రోజు 1950 ఆర్టికల్ చూపించి దళితులకు రిజర్వేషన్ లేకుండా చేసే కుట్ర. దళిత శాతాన్ని, దళిత జనాభాని ఈ దళితులందరూ క్రైస్తవులను చూపించి మన ఎస్సీ శాతాన్ని 15% తగ్గించాలి. ఆ ఎస్సీ శాతాన్ని తగ్గించే క్రమం కోసం జనాభాని క్రైస్తవులకు చూపించేటువంటి కుట్ర తెరదొరుకుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనకు రాబోతున్న ప్రమాదం ఏ రూపంలో అవుతుంది? అసలు రిజర్వేషన్లే లేకుండా చేసే రూపంలో అవుతుంది. ఆ రిజర్వేషన్లు లేకుండా చేయడానికి కుట్ర ఏంది? ఈ రోజు జరుగుతున్న పరిణామాలు. ఒక్కసారి మనం ఆంధ్రప్రదేశ్ అంటే నిన్నటి వరకు జరిగినటువంటి 12 సంవత్సరాలు జరిగిన పరిణామాలు ఒకసారి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందు ఎప్పుడన్నా నాకు తెలిసి మీరు ఉన్నటోళ్ళందరూ కూడా ఇక్కడికి 20 నుంచి 30 ఏళ్ళు ఉన్నటోళ్ళు, 40 ఏళ్ళు ఉన్నటోళ్ళు ఉన్నారు కదా. దాదాపు గత 20 సంవత్సరాలు చూసుకుంటే మన క్రైస్తవుల మీద ఎక్కడైనా దాడులు జరిగినాయా? మన చర్చిల మీద ఎక్కడైనా కూర్చడం జరిగిందా? లేదంటే మన ఆంధ్రప్రదేశ్లో జరిగిందా? జరగలేదు. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు పరిగెట్టుకొని ఒక మనిషి అదే పని మీద ఉన్నాడు. ఎవరా మనిషి? రఘురామకృష్ణరాజు. ఆ రఘురామకృష్ణరాజుగా పని పురమాయించింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. ఆ పనికి అండగా నిలబడమని చెప్పింది ఎవరిని? పవన్ కళ్యాణ్. రఘురామకృష్ణరాజు చర్చిలను కూల్చిన సనాతన ధర్మం పేరు మీద ధ్వంసం చేసినప్పటికీ కూడా నువ్వు మాట్లాడకుండా మౌనం ఉండమని ఎవరికి చెప్పింది? చంద్రబాబుకు చెప్పింది. వీళ్ళందరికీ అండగా నిలబడి దగ్గర మా వాళ్ళెట్ట గొర్రెలు, మా వాళ్ళెట్ట మెటక్ కాబట్టి కషాయోడు గొర్రె కషాయోడు నమ్ముతుంది కాబట్టి నువ్వు కషాయోడి పాత్ర నువ్వు పోషించిన బాబు, ఈ గొర్రెలందరినీ మబ్బు పెట్టే ప్రయత్నం చేయమని చెప్పి ఇంకొకటి చెప్పింది. ఆ మనిషి ఎవరు? మందకృష్ణ. అంటే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ రూపంలో, రఘురామకృష్ణ రూపంలో, చంద్రబాబు నాయుడు రూపంలో ఈ రోజు మాట్లాడుతుంది. నాకు అన్న మాట్లాడి నిన్న వేదిక మీద మాట్లాడుతుంది ఏంది? కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది అనుకుంటే మరి ఈరోజు అధికారంలో ఉండే పడే పార్టీ
భారతీయ జనతా పార్టీ కదా. మరి భారతీయ జనతా పార్టీ న్యాయం చేసింది ఏంది? దమ్ముంటే భారతీయ జనతా పార్టీ నిలబెడతాం. దమ్ముంటే ఆర్టికల్ 50 రద్దు, ఆర్టికల్ ఏంటంటే రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేద్దాం. రద్దు చేయించి అది జీవో లాంటిదే కదా, అశోక్ జీవో లాంటిదే కదా అది. ఆ జీవోని రద్దు చేస్తే ఎవరుకుంది? 2 నిమిషాల పని. నరేంద్ర మోడీ చెప్తే 2 నిమిషాల పని. ఆ 2 నిమిషాల పని మభ్య పెట్టడం కోసం ఈ దేశంలో ఉండబడినటువంటి హిందువులు రెచ్చగొట్టి, ఈ రాష్ట్రంలో ఉండబడి బ్రాహ్మణులను తిడితే, బ్రాహ్మణులందరూ ఏకమైతే, వాళ్ళందరూ హిందువులు రెచ్చగొడితే, హిందువులకి క్రైస్తవుల మధ్య ఘర్షణ జరిగితే, ఈ దేశంలో హిందువులు అయితేనే ఎస్సీలు అవుతారు, లేకపోతే లేదని చెప్పే కుట్రకి తెరదీసే దగ్గర ఈ రోజు ఈ లక్ష్మణుని వాడుకుంటున్నారన్న విషయం కూడా మనం మర్చిపోతారు కోరుకుంటూ, క్రైస్తవ సమాజానికి మనం చెప్పాలి, పాస్టర్ సమాజానికి చెప్పొద్దు. దయచేసి కషాయాన్ని నమ్మొద్దు, దయచేసి కషాయి వాడిని నమ్మొద్దు. ఎందుకంటే ఎటు తిరిగినా ఏం చేసినా ఈ రోజు భారతీయ జనతా పార్టీని ఒక మాట అంటల్లా, భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగంలో ఉండబడిన హక్కులకి ప్రమాదం వస్తుంటే, భారత రాజ్యాంగానికి ప్రమాదం వస్తుంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ వాదానికి ప్రమాదం వస్తుంటే ఒక్క మాట మాట్లాడకుండా భారతీయ జనతా పార్టీ నెత్తిరేసుకుని ముందుకెళ్తున్న మనిషి ఈ దేశంలో మానవ హక్కులు కాపాడతారా? ఈ దేశంలో పౌర హక్కులు కాపాడతారా? కాపాడటానికి అవకాశం లేదన్న విషయాన్ని కూడా మనం గుర్తెరిగి సమాజాన్ని చేతనం చేసుకోవాలి, సమాజాన్ని కూడగట్టాలి, సమాజాన్ని మొత్తాన్ని ఏకం చేసి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఈ రోజు మంచి వచ్చేదో తెలియదు. నేనన్నా ఇప్పుడు ఎంగళరావు ఉన్నాడు, చెన్నన్ ఉన్నాడు, చెన్నన్ కాదు నేను ఒక 2-3 సంవత్సరాలు సమకాలికం అయి ఉంటామేమో. అన్నోళ్ళు మాకన్నా 10 ఏళ్ళు గతోలు. దళిత ఉద్యమం నడుపుతున్నప్పుడు నేను కూడా ఇదే అంబేద్కర్ భవన్ చెప్పాను. ఒకనాడు అన్నోళ్ళు దళిత ఉద్యమం నడుపుతుంటే, మేము చిన్నోళ్ళగా ఉన్నప్పుడు దళిత ఉద్యమం నడుపుతుంటే కలెక్టర్లు ఎస్పీలు ఆగి వెళ్ళేవారు. ఈ ప్రకాశం జిల్లా ఉద్యమ చైతన్యం అది, ఈ ప్రకాశం జిల్లాలో ఉండబడిన మాలామాదిగల చైతన్యం అది, ఈ ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి దళితులుగా చైతన్యం అది. ఈ సమాజానికి దళిత చైతన్యం అందించిన జిల్లా ప్రకాశం జిల్లా. ఇదే ప్రకాశం జిల్లా గడ్డ మీద నుంచి మాలామాదిగలు సంఘటితంగా, మాలామాదిగలు ఐక్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వాదాన్ని నిలబెట్టుకోవడం కోసం, మనువాదాన్ని తిప్పికొట్టడం కోసం మన వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. దానికి ఏకమవుదామని చెప్పని అన్ని జిల్లాల్లో రౌండ్ సమావేశం నిర్వహించుకుంటూనే ఇక్కడ కూడా మనం ఈ కార్యక్రమానికి సిద్ధపడ్డామన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోతారని కోరుకుంటూ నేను మీ అందరికీ చెప్తున్నా, గత సంవత్సరం ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూలై 7న మనం ఇదే ఒంగోలులో మీటింగ్ పెట్టుకున్నాం. జనరల్గా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవడు ఏమైనా చేసుకోవచ్చు, మనం కాదంటలా. కానీ మనం మీటింగ్ ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం కూడా జరిగింది. కారణం ఏంటంటే నేను ఒక మాట చెప్తున్నా, మన స్పృష్టిగా చెప్తా ఉన్నాం. నేను చెప్తున్నా, నాకు 10 ఏళ్ల వయసులో కారంచేడు కట్టడం జరిగింది, నాకు 16 ఏళ్ల వయసులో చుండూరు కట్టడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు దళిత ఉద్యమంలో 1992లోనే ఢిల్లీకి వెళ్ళాం, 93లో ఢిల్లీకి వెళ్ళాం. కత్తి పద్మనాభ గారి నాయకత్వంలో, అన్నోడ నాయకత్వంలో వాళ్ళని అనుసరిస్తూ దళిత ఉద్యమ నేపథ్యంతో ఎదిగినట్టు వాళ్ళమి, దళిత విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించిన వాళ్ళమి. అదేవిధంగా ఎంఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా దళిత ఉద్యమ భావజాలం బాగుండా, దళిత చైతన్యానికి పేట్లు వాడకుండా, ఒకవేళ మారామాదిగల మధ్య ఘర్షణ వాతావరణం కొంతమంది సృష్టించే ప్రయత్నం చేసినప్పటికీ ఎంఆర్ఎస్ గడ్డ మీద పుట్టిన బిడ్డగా, ఎంఆర్ఎస్ ఉద్యమ నిర్మాణానికి అత్యంత క్రియాశీలక పాత్ర పోషించినోడుగా, దళిత ఉద్యమ నేపథ్యం ఉన్నటోడుగా ఎక్కడ కూడా తోట్రు లేదు, ఎక్కడ కూడా తత్తరెళ్ళలేదు, ఎక్కడ కూడా మారామాదిగల మధ్య అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భమే లేదు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో నేను అంబేద్కర్ వేదికలమే చెప్తాను, అనేక సందర్భాల్లో చర్చిందా గారి వేదికలమే చరిత్ర సందర్భాలు చెప్తాను. ఇందాక అశోక్ అన్నాడు, మాలలు 2 మాదిగలు 3, వాళ్ళు 5 అయితే ఈ 5 కలిసి పిడికిలుగా మారితే ఆ శక్తి ఏందో, ఆ దమ్మేందో ఈ సమాజానికి చాలా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కొట్లాడిన వాళ్ళని. అందుకే నేను చెప్తాను, మహాభారత యుద్ధంలో కౌరవ పాండవులు 100-105 మంది, ఏ చిన్న చాలాసార్లు చెప్పారు, 105 మంది. కానీ గౌరవుల మీదకి గంధర్వులు యుద్ధానికి వస్తారు, ఆ గంధర్వులు దాటి కౌరవులు తట్టుకోలేకపోతారు. అప్పుడు కౌరవుల పక్షాన్ని నుంచి దుర్యోధనుడిపై ధర్మరాజును అడుగుతాడు, అన్న గంధర్వులు మా మీద యుద్ధానికి వస్తున్నారు, కొంత ఇబ్బంది అవుతుంది, తమ్ముడు అర్జునుడిని భీముడిని పంపించమని చెప్పని అడుగుతారు. తప్పకుండా అని చెప్పని ధర్మరాజు భీముడిని అర్జునుడిని పిలుస్తారు. అరే మన వాళ్ళకి అన్నోళ్ళకి ఇబ్బంది వచ్చింది, మీరు యుద్ధం చేయండి అని. అప్పుడు అర్జునుడు భీముడు ఆవేశంతో, అదేంటన్నా వాళ్ళకి మనకి ఘర్షణ జరుగుతుంది కదా, మమ్మల్ని యుద్ధానికి పంపమంటావు ఏంటంటే, అప్పుడు ధర్మరాజు ఒక మాట అంటాడు, అరే పిచ్చోడా, మనం అన్నదమ్ములమి, దాయాదులమి, వాళ్ళకి మనకి ఘర్షణ జరుగుతున్నప్పుడు వాళ్ళు 5 మందే, మనం 5 మందే, వాళ్ళు 100 మందే. కానీ బయట మన మీదకి వస్తే మనం 105 మందిగా మారి బయట తిప్పుకొట్టాల్సిన అవసరం ఉందని చెప్పని ధర్మరాజు అంటాడు. ఆ సూతికి, ఆ నీతికి నేను కట్టుబడి ఉన్నాం. ఈ దేశంలో ఐడెంటిటీ కావాలి. ఇందాక మా వాడు నా పేరు చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు, ఐడెంటిటీ కావాలి, బ్రహ్మాయి మాదిక నా ఐడెంటిటీ నాకు కావాలి, కొండలరావు మారగా ఆయన ఐడెంటిటీ కావాలి. కానీ ఐడెంటిటీని కాపాడుకుంటేనే అలయన్స్ సాధ్యమవుతుంది. ఆ ఐడెంటిటీ అలయన్స్ గా మారాలి. అలయన్స్ గా మారి ఈ దేశంలో మన శక్తులని, మనకు ఉండబడిన హక్కులను కావాలని చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని కోకటి వేటతో పెగిలించేంత వరకు, మనుధర్మాన్ని తరిమి కొట్టేంత వరకు, భారత రాజ్యాంగాన్ని నిలబెట్టుకునేంత వరకు మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పని మనం భావించి ముందుకెళ్లాల్సిన సమయం ఉంది కనుక ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇందాక అశోక్
ఇప్పుడు మనవాదమా అంబేద్కర్ వాదమా అనుకున్నప్పుడు ఎప్పుడో మధ్య యుగాల్లో మనవాదం మనల్ని గుడికి రానియకుండా బడికి రానియకుండా సమాజంలో మనుషులుగా చూడకుండా చేసింది. మనవాదం 8 అధ్యాయాలు, అదేవిధంగా 2876 శ్లోకాలలో మనువాదం శూద్రుల్ని గుడికి రానియొద్దంది, బడికి రానియొద్దంది, అదేవిధంగా ఈ సమాజంలో దూరంగా ఉండాలంది, అదేవిధంగా మీరు మూతికి ముంత మొలక తాట కట్టుకొని ఈ దేశంలో తిరగాలని చెప్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి రాజ్యాంగం ఇస్తే ఆ రాజ్యాంగంలో హక్కులు వచ్చాయి. 14లో మనకు సమానత్వం వచ్చింది, 15లో వివక్ష ఉండకూడదు, అదేవిధంగా 19లో మనకి వాక్ స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛగా బతకమని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి 25లో మత స్వేచ్ఛ ఇచ్చి ఏ దేవుడినైనా పూజించుకోవని చెప్పి ఈ భారత రాజ్యాంగం మనకు హక్కులు కల్పించాయి. మనం ఇప్పుడు మనవాదం వైపు ఉండాలా, అంబేద్కర్ వాదం వైపు ఉండాలా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి పెద్దలారా అని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. మనవాదం మనుషులుగా చూడాల, అదే అంబేద్కర్ వాదం మనుషులుగా నిలబెట్టి ఈ రోజు మన వాళ్ళని ఐఏఎస్లు ఐపీఎస్లు ముఖ్యమంత్రులు మంత్రులు చేస్తుందంటే అది అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగం అనుగుణంగా ఆ రాజ్యాంగంలోని హక్కులు కాపాడడం కోసం మనందరం కూడా ఐక్యంగా ముందు వరుసలో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంగా ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం. ఈ రోజు మతతత్వం మరింత పెరిగిపోతా ఉంది. మనం ఇందాక మాట్లాడుకుంటా కూడా మణిపూర్లో స్త్రీలను వివక్షలు చేసింది. భారత మాతకి జై అంటాం, కానీ భారత మాతల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తుంటే అప్పుడు గుర్తుకు రాలేదా ఈ బీజేపీ ప్రభుత్వానికి? భారత మాతల్ని మనం రోడ్డు మీద తిప్పుతున్నాం. ఒక స్త్రీలు అనుకున్నప్పుడు స్త్రీలను గౌరవించే సంస్కృతి మనలో ఉందనుకున్నప్పుడు స్త్రీలను మనం ఎందుకు రోడ్డు మీద తిప్పాలని చెప్పి ఆ బీజేపీ ప్రభుత్వం ఆలోచించుంటే ఆ రోజు మణిపూర్లో మారణకాండం జరిగింది కాదు. అదేవిధంగా ఈ రోజు మన పశ్చిమ గోదావరిలో తీసుకుంటే అనేక చర్చిల మీద ఈ రోజు తిరుగుబాటు జరుగుతూ ఉంది. లేదా అనంతపురం కర్నూలులో తీసుకుంటే చర్చిలకు సంబంధించిన పాటలు పెట్టుకొని దేవుడి పాటలు రోడ్డు మీద పోతా ఉంటే అది మీ ఇంట్లోనే వచ్చినాయి అని చెప్పి రోడ్డు మీద లాగి తాలిబడులతో కూడా తెంచి కొడుతున్న సందర్భం మనం ఇటు రాయలసీమ ప్రాంతాల్లో చూస్తా ఉన్నాం. ఇవన్నీ ఒకసారి మనం గమనించుకుంటా ఉంటే మనం ఈ రోజు ఉండబడిన వాళ్ళందరం కూడా అది దళిత ఉద్యమాల నుంచి వచ్చినా కూడా మనం చైతన్యవంతులున్నాం కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా మనం ఎంతో పోరాట స్ఫూర్తిని పట్టుమని ప్రదర్శించడానికి మనం ఈ రోజు జరుగుతున్న అన్యాయాన్ని కూడా మనం అందరం కూడా ముక్త కంఠంతో ఏకదాటిమైన మనం ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మీదకి పోరాటం అనుకున్నప్పుడు ఈ వేదిక ద్వారా అన్నోళ్ళు ప్రకాశం జిల్లా కేంద్రంగా దళిత క్రైస్తవులకు ఏ విధంగా అండగా నిలబడాలనే అంశాలపై మరింత ముందుకు వెళ్ళడం కోసం ఈ రోజు బ్రహ్మణ నాయకత్వంలో ఇక్కడ వచ్చినటువంటి నా మాలకత్తుల నాయకత్వం అందరూ కూడా స్పష్టంగా ఒక ప్రకటన చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మీరు భవిష్యత్తులో మనం అందరం కూడా అంబేద్కర్ వాదం వైపే నిలబడి మన హక్కులతో పాటు క్రైస్తవులకి ఎడగబాటుతనాన్ని గుర్తించి క్రైస్తవులకు కూడా ఈ రాజ్యాంగంలో మనం అనుకున్నప్పుడు 1990లో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని చెప్పి వచ్చింది. ఆ ఆర్డర్ని సవరిస్తూ మళ్ళీ 56లో సిక్కులకు కూడా మనకి రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఇచ్చినాయి. అదేవిధంగా 1990లో కూడా బౌద్ధులకు కూడా ఇచ్చారు. 2026లో క్రైస్తవులకు కూడా రాజ్యాంగంలో ఉండబడిన హక్కులు ఇవ్వాలని కూడా రాజ్యాంగంలో ఉండబడినటువంటి హక్కులు అనుకున్నప్పుడు క్రైస్తవులు కూడా ఎస్సీ హోదా కల్పించాలని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా పేరు మరొకసారి లిటిల్ వింగ్స్ ప్రీ స్కూల్ AC campus, baby care, toddlers, nursery, junior KG and senior KG from age 6 months. Our specialties AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar, Principal Dr. Pulakita. Address Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn.